ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్, ఫార్మా కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్స్ కూడా ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇటు సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్స్ ను కూడా ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఎలక్షన్ సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర పార్టీలకు సపోర్ట్ చేస్తుంటే సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన యజమానులు, రియల్టర్స్, వ్యాపారవేత్తలపైన ఈ ప్రణీత్ రావు గ్యాంగ్ పూర్తి స్థాయిలో కూడా వారిపైన దృష్టి పెట్టింది. ఎవరైతే టాప్ లో ఉంటారో, ఎక్కువగా ఇతర రాజకీయ పార్టీలతో అనుబంధంగా ఉంటారో, బీఆర్ఎస్ తో సహా వారందరినీ కూడా ట్యాప్ చేసిన నేపథ్యం కాబట్టి ట్యాప్ చేసిన తర్వాత ఎవరైతే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఇంత డబ్బులు ఇస్తామో, లేకపోతే వ్యాపారకు సంబంధించిన అంశాలపైన వారు మాట్లాడుకున్నప్పుడు అవన్నీ రికార్డు చేసి వారికే పంపించడం, వారికి వినిపించడము, మీరు ఇది చేస్తున్నారు, ఇది సార్కి తెలిస్తే ఖచ్చితంగా మీ పైన చర్యలు ఉంటది, మీ వ్యాపారాలంతా కూలిపోతాయంటూ బెదిరించడము, వెంటనే బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో వాళ్ళని కొనిచ్చడం, వాళ్ళతో పెద్ద మొత్తం కూడా డబ్బులు బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ గా ఇప్పించడం. సో ఈ గ్యాంగ్ అంతా ఇవి చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఈ రోజు అయినటువంటి విచారణలో కూడా ఇలాంటి అంశాలే తెరపైకి వచ్చినటువంటి నేపథ్యం కాబట్టి దాదాపు కొన్నేళ్లుగా ఇదే దందా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎలక్ట్రల్ బాండ్స్ పేరుతో పెద్ద మొత్తంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఫండ్స్ ను రైజ్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి రియల్ ఎస్టేట్ కానీ, ఫార్మా కంపెనీ కానీ, ఈ సాఫ్ట్వేర్ కంపెనీ యజమానులందరినీ కూడా ఈ యొక్క ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేయడము, దాంతో పాటు వారి పిఏలు కానీ, వారి కుటుంబ సభ్యులు ఎవరైతే వారి తర్వాత వారి యొక్క వ్యాపారాలు కానీ మిగతా వ్యవహారాలు చూసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా వీరు ట్యాప్ చేసి వీళ్ళు బెదిరించినటువంటి నేపథ్యం కాబట్టి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన సోదరులు ఎవరైతే ఉన్నారో, ఇతర సోదరులు వారిని వారి కుటుంబ సభ్యులతో ఎవరైతే వ్యాపారవేత్తలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, ఈ ఫార్మా కంపెనీస్ కానీ, ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, రియల్టర్స్ కానీ వీళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో రెగ్యులర్ గా కూడా కలిసినా కూడా వారితో వేరే వ్యాపారకు సంబంధించిన సంభాషణలు చేసినా కూడా వాటిని కూడా రికార్డ్ చేసి వీరు వారికి పంపించడము, తర్వాత వారు కాల్ చేసిన తర్వాత బెదిరించడం, ఇది సార్కి తెలిస్తే చాలా ఇబ్బంది అవుతుంది, మీకే ప్రాబ్లం అవుతుంది అనేసి కూడా బెదిరించినట్టుగా మనకు సమాచారం. సో వారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వారితో ఎందుకులే మనకు అనేది కూడా వెంటనే వారు చెప్పినట్టుగా చేయడము, పెద్ద ఎత్తున కూడా డబ్బులు ఇవ్వడము, వీరికి డబ్బులు ఇచ్చుకోవడము, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కూడా ఎలక్ట్రల్ బాండ్స్ కొనుక్కోవడము. సో ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి విచారణలో ఈ యొక్క కీలకమైనటువంటి అంశం అనేది బయటకు పడింది. రేపు మరొక అంశం అయితే తెరపైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రైట్, థాంక్యూ రాణా.